మీరు సొంతంగా చిన్న వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నారా? ఇప్పటికే వ్యాపారం చేస్తూ దాన్ని మరింత విస్తరించాలని భావిస్తున్నారా? అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ముద్రా యోజన మీకు ఉపయోగపడే పథకం కావచ్చు. ఈ పథకం ద్వారా చిన్న వ్యాపారులు స్వయం ఉపాధి కార్యకలాపాలు మరియు సూక్ష్మ పరిశ్రమల కోసం తాకట్టు లేకుండా రుణాలు పొందే అవకాశం కల్పించబడింది. ఈ వీడియోలో ముద్రా యోజన అంటే ఏమిటి, ఎవరు అర్హులు, ఎంతవరకు రుణం పొందవచ్చు, ఎలా దరఖాస్తు చేయాలి, అవసరమైన పత్రాలు ఏమిటి వంటి పూర్తి వివరాలను తెలుసుకుందాం. ప్రధానమంత్రి ముద్రా యోజన అంటే ఏమిటి? ప్రధానమంత్రి ముద్రా యోజనను కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, సహకార బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు వంటి రుణదాతల ద్వారా చిన్న వ్యాపారాలకు రుణాలు అందించేందుకు ఈ పథకం రూపొందించబడింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం చిన్న వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించి స్వయం ఉపాధిని ప్రోత్సహించడం మరియు ఉపాధి అవకాశాలను పెంచడం. ఈ పథకం ద్వారా ఎంత రుణం లభిస్తుంది? ప్రస్తుతం ముద్రా యోజన కింద అర్హులైన దరఖాస్తుదారులు గరిష్టంగా 20 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది. రుణ మంజూరు మొత్తం దరఖాస్తుదారుడి వ్యాపార అవసరం, అర్హత, బ్యాంకు పరిశీలన మరియు రుణదాత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ముద్రా రుణాల విభాగాలు. వ్యాపార దశను బట్టి ముద్రా రుణాలను 3 విభాగాలుగా అందిస్తారు. శిశు, కొత్తగా చిన్న స్థాయిలో వ్యాపారం ప్రారంభించే వారికి సాధారణంగా 50,000 వరకు రుణం. కిషోర్, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే వారికి 50,000 నుంచి 5 లక్షల వరకు రుణం. తరుణ్, పెద్ద స్థాయిలో వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారికి 5 లక్షలకు పైగా. ప్రస్తుత నిబంధనల ప్రకారం అర్హత ఆధారంగా గరిష్ట పరిమితి వరకు రుణం లభించవచ్చు. ఈ పథకం ముఖ్య ప్రయోజనాలు: తాకట్టు లేకుండా రుణం పొందే అవకాశం, చిన్న వ్యాపారాలు, స్టార్టప్లు, స్వయం ఉపాధి కార్యకలాపాలకు ఆర్థిక సహాయం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి ఉపయోగపడుతుంది. మహిళా పారిశ్రామికవేత్తలు, యువత మరియు చిన్న వ్యాపారులకు మంచి అవకాశంగా ఈ పథకం నిలుస్తుంది. ఎవరు అర్హులు? 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగిన భారతీయ పౌరులు, వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు లేదా ఇప్పటికే సూక్ష్మ చిన్న వ్యాపారం నిర్వహిస్తున్న వారు, వ్యవసాయేతర ఆదాయ కార్యకలాపాలు, తయారీ, సేవలు, వ్యాపారం వంటి రంగాల్లో పనిచేసేవారు. రుణదాత నిర్ణయించే అర్హత ప్రమాణాలను పూర్తి చేయాలి. ఏ వ్యాపారాలకు రుణం పొందవచ్చు? కిరాణా దుకాణాలు, బ్యూటీ పార్లర్లు, టైలరింగ్ సెంటర్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, మెకానిక్ షాపులు, మొబైల్ రిపేర్ సెంటర్లు, కంప్యూటర్ సర్వీస్ సెంటర్లు, రవాణా సేవలు, చిన్న తయారీ యూనిట్లు, ఇతర సూక్ష్మ చిన్న వ్యాపారాలు. అవసరమైన పత్రాలు: ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, చిరునామా ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజు ఫోటోలు, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యాపార ప్రణాళిక లేదా ప్రాజెక్టు రిపోర్ట్. అవసరమైతే ఇతర అవసరమైన పత్రాలు. ఎలా దరఖాస్తు చేయాలి? సమీపంలోని ప్రభుత్వ లేదా ప్రైవేటు బ్యాంకు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు లేదా అర్హత కలిగిన ఆర్థిక సంస్థను సంప్రదించాలి. ముద్రా రుణ దరఖాస్తు ఫారంను పూరించి అవసరమైన పత్రాలను సమర్పించాలి. బ్యాంకు అధికారులు మీ దరఖాస్తు, వ్యాపార ప్రణాళిక మరియు అర్హతను పరిశీలిస్తారు. అన్ని వివరాలు సక్రమంగా ఉంటే రుణం మంజూరు చేస్తారు. కొన్ని బ్యాంకులు ఆన్లైన్ దరఖాస్తు సౌకర్యాన్ని కూడా అందిస్తున్నాయి. వడ్డీ రేటు ఎంత ఉంటుంది? ముద్రా యోజనలో ఒకే విధమైన స్థిర వడ్డీ రేటు ఉండదు. వడ్డీ రేటు సంబంధిత బ్యాంకు లేదా రుణదాత, దరఖాస్తుదారుడి అర్హత, రుణ మొత్తం, రుణ కాలపరిమితి వంటి అంశాల ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఈ పథకం కింద రుణం తాకట్టు లేదా లభించినప్పటికీ బ్యాంకు మీ రుణ చెల్లింపు సామర్థ్యం, వ్యాపార ప్రణాళిక మరియు ఇతర ఆర్థిక వివరాలను పరిశీలిస్తుంది. రుణం మంజూరు చేయాలా వద్దా అనే తుది నిర్ణయం పూర్తిగా సంబంధిత బ్యాంకు లేదా రుణదాతదే. మీరు కొత్త వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నా లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలని భావిస్తున్నా ప్రధానమంత్రి ముద్రా యోజన మంచి అవకాశంగా ఉపయోగపడుతుంది. అయితే దరఖాస్తు చేసే ముందు మీ వ్యాపార అవసరానికి తగిన రుణ విభాగాన్ని ఎంచుకొని సంబంధిత బ్యాంకు నిబంధనలను పూర్తిగా తెలుసుకోవడం మంచిదే. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ రుణ పథకాలు, స్వయం ఉపాధి అవకాశాలపై పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే డిఆర్ ఫోకస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోను వ్యాపారం ప్రారంభించాలని భావిస్తున్న మీ స్నేహితులు, బంధువులతో తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు. మరో ఉపయోగకరమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం.